నమస్తే, నేను మధు. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు రీసెంట్ గా కవల పిల్లలు జన్మించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వారికి నామకరణం చేశారు. సో ఆ పేర్లను కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లేంటి, వాళ్ళ పేర్లకు ఉన్న అర్థాలేంటి, మరి ఆ పేర్లు ఎందుకు ఇంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. ఉపాసన రామ్ చరణ్ దంపతుల కవల పిల్లలకు పేర్లు పెట్టడం జరిగింది. అసలు ఆ పేర్లకు అర్థాలు ఏంటి మేడం? ఆ పేర్లు ఎందుకు అంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి? ఎందుకు ప్రాముఖ్యత సంతరించుకుంటాయి? రామ్ చరణ్ పిల్లలు కాబట్టి ఒకటి, రెండు చిరంజీవి మనవలు కాబట్టి, మనవడు మనవరాలు కాబట్టి. మామూలుగా అయితే అంత పట్టించుకుంటారా? అవును. అంటే మన సెలబ్రిటీస్ అంటే ఒక ఇంపార్టెన్స్ ఇచ్చేస్తాం కదా. అవును. సో దానివల్ల జరిగేది అనమాట ఇదంతా. ఏదేమైనా మనం చెప్పినట్టే అయింది. ఉపాసన రామ్ చరణ్ ఇద్దరు కూడా జ్యోతిష శాస్త్రం ప్రకారం పిల్లల్ని అమ్మాయి డెలివరీ చేయటం కావచ్చు, లేదు ఇప్పుడు పిల్లలకి పేర్లు పెట్టడం కావచ్చు, అన్నీ చేశారు. మరి నామనక్షత్రాన్ని బట్ట లేకపోతే టైంని బట్ట మనకు తెలియదు. మొత్తానికి శివరామ్ అనే అబ్బాయికి అన్వీరాదేవి అనే అమ్మాయికి పెట్టారు. అంతకుముందు కూడా 2022 జూన్ 20 అనుకుంటా క్లింకార జన్మించింది. ఆ అమ్మాయికి కూడా అలాగే పెట్టారు, లలిత సహస్రనామాల్లో. ఇప్పుడు అన్వీరాదేవి అంటే అపరిమితమైన ధైర్యం, సాహసం ఉండే అమ్మాయి అని. శివరామ్ అంటే శివశంకర వరప్రసాద్ కాబట్టి తాతగారి పేరులోంచి శివ, తండ్రి పేరులోంచి రామ్ చరణ్ కాబట్టి రామ్ తీసుకుని ఉంటారు. సో తాత తండ్రుల కలయికతో ఈ అబ్బాయికి పేరు పెట్టడం జరిగింది. మనం చిరంజీవి అని పెడతారని అనుకున్నాము. అవును. సరే, తర్వాత ఏమైనా మార్చుకుంటారు. ఎందుకంటే చిరంజీవి అనేది వాళ్ళ అమ్మగారు పెట్టారు కదా చిరంజీవికి. ఆయన అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ అయినా. సో రేపొద్దున అబ్బాయి ఒకవేళ ఫ్యూచర్లో సినిమాల్లోకి వస్తే జూనియర్ చిరంజీవిగా మరి పెట్టుకుంటారేమో, మనకు తెలియదు. పేరు మార్చుకుంటారు కానీ ఆ పేరు మాత్రం చూడడానికి ఓల్డ్ గా అనిపిస్తుందని చాలా మంది అంటున్నారు. శివరామ్ అనేది అంటే ఎప్పుడు కూడా కొత్త, అంతే కదా. శివుడు రాముడు ఇద్దరి పేర్లు అది, ప్లస్ తాత తండ్రి. ఇక్కడ వాళ్ళు అది చూసుకున్నారు. వాళ్ళేమి మోడర్న్గా ఉండాలని అనుకోలేదు. అది కూడా మనం మెచ్చుకోవాలిగా. అసలు ఈ మధ్యకాలంలో మీరు చూస్తే తాతల పేర్లు కానీ ఇరుపక్కల, లేకపోతే అమ్మమ్మ నాన్నమ్మల పేర్లు కానీ పెట్టట్లే. ఆ మధ్యన పేర్ల మీద ఒక ప్యారడీ లాగా ఒక స్టోరీ కూడా బాగా వైరల్ అయింది. అంటే అర్థం పర్థం లేని పేర్లు పెడుతున్నారని, ఏదో బాగుందని పెట్టేయడం. లేకపోతే మీరు మధ్యకాలంలో గమనిస్తే అరబిక్ నేమ్స్ బాగా ఫేమస్ అయ్యాయి, ముస్లిం పేర్లు. తర్వాత మనకి గుర్తుంటే కనుకైతే కరీనా కపూర్ వాళ్ళ అబ్బాయికి తైమూర్ అని పెట్టారు. యాక్చువల్గా తైమూర్ అనే పేరు పెట్టుకోకూడదు, దాని మీద పెద్ద కాంట్రవర్సీ అయింది. తైమూర్ అంటే ఏంటి? తైమూర్ అనే అతను మనకి దండయాత్రలు కదా, దండయాత్ర చేసి హిందువులు లోచిపోత కోసిన వాడు తైమూర్ దండయాత్రలు ఉన్నాయి మనకి. ఆ పేరు పెట్టుకోవటం ఏంటని అడిగారు. అట్లా వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఓకే వాళ్ళకి నచ్చి పెట్టుకోవచ్చు, కాదని అంటల్లా, కానీ ముస్లిం పేర్లు పెట్టుకోవటం, ఇట్లాగా అర్థం పర్థం లేని పేర్లు పెట్టుకోవటం, అంటే మన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లు వీళ్ళు గొప్పగా భావించటం. అవును. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు అలా హిందూ పేర్లు పెట్టుకుంటారా? పెట్టుకోరుగా. మనమే చేస్తాం అలాంటి పేర్లు. ఇప్పుడు హిందువులు కూడా ముస్లిం పేర్లు ఎక్కువ పెట్టుకుంటున్నారు. ఎందుకు అనేది వాళ్ళకి తెలియాలి, మనకు తెలియదు. అంటే భారతదేశంలో హిందువులుగా ఉండి మనకి పేర్లే లేవా? తెలుగులో కానీ సంస్కృతంలో కానీ ఉన్నాయి కదా. కానీ మనం అదే అంటున్నా, ఒక మోజు. కానీ వీళ్ళు అలా చేయలేదు, అది గమనించండి మీరు. ఈ విషయంలో మీరు ఉపాసన రామ్ చరణ్ని అభినందించండి. పాత పేరా కొత్త పేరా కాదు, వాళ్ళు ఒక గౌరవం ఇచ్చారు. వాళ్ళు సంప్రదాయబద్ధంగా పేర్లు పెట్టుకున్నారు, అవునా? నమ్మకాలకి వాళ్ళు, అంటే నమ్మకం అంటే వాళ్ళు సంప్రదాయాన్ని నమ్మారు. వాళ్ళు దేని నమ్మినా కూడా వాళ్ళు హిందూ సంప్రదాయంలో ప్రతిదాన్ని వాళ్ళు నమ్ముతున్నారు, పద్ధతిగా వెళ్తున్నారు. ఉపాసన కూడా డౌన్ టు ఎర్త్ ఉంటారు అనేది మనందరికీ తెలుసు. సో అందుకని మనం అభినందించాలి. ఇదేంటి ఇలా పాత పేరు పెట్టుకున్నారు, ఇంత మరీ ఎప్పటిదో ఓల్డ్ నేమ్ అనుకుంటే కాదు. వాళ్ళు ఆలోచించుకుని వాళ్ళకి నచ్చి వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళ ఇంట్లో పెద్దలను అందరినీ సంప్రదించాకే పెట్టుకున్నారు. కానీ ఇక్కడ చూస్తే అమ్మాయిల పేర్లు లలిత సహస్రనామంలో తీసుకున్నారు కదా మేడం. అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే చిరంజీవి గారు ఆంజనేయ స్వామి భక్తుడు, అంజనీ పుత్రుని పేరు ఏదైనా సూచించే అవకాశం ఉన్నట్టు అందరూ అనుకున్నారు. కానీ ఎక్స్పెక్ట్ చేయని విధంగా శివరామ్ అని పెట్టారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అల్లు అర్జున్ వాళ్ళ అమ్మాయి పేరు అల్లు అర్హ అని, అంటే తండ్రి పేరు నుంచి మొదటి అక్షరం, తల్లి పేరు నుంచి రెండో అక్షరం తీసి పెట్టారు. సో ఇలా ఏదైనా కొంచెం వెరైటీ ఎందుకు అక్కర్లేదండి. ఇప్పుడు రామ్ అనేది, ఇప్పుడు ఆంజనేయ స్వామి ఎవరు భక్తుడు? రాముని భక్తుడు, అందుకనే రామ్ పెట్టుకున్నారు.
పెట్టుకున్నారు. అలా తీసుకోండి. ఇప్పుడు ఆంజనేయ స్వామిని పెట్టుకునే బదులు ఆంజనేయ స్వామి పూజించే వ్యక్తి పేరే పెట్టుకున్నారు అనుకోండి, మీరు తీస్తే ఎన్నైనా తీయచ్చు. వాళ్ళ మనసుకి నచ్చింది వాళ్ళు చేసిన దాన్ని మనం అభినందించాలి అంతే. దాన్ని ముక్కలు చేసి ఇలా ఎందుకు చేశారు, అలా ఎందుకు చేశారు, ఇలా ఎందుకు చేయలేదు, మనం ఎవరో, వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చింది. శివరాం అంటే చక్కగా ఉంది వినటానికి కూడా. మనం మోడర్న్గా ఉండాలి అంటే మోడర్న్ అనేది మనం అంటే ఎదుటి వ్యక్తిని మనం మర్యాద గౌరవం ఇవ్వడంలో మోడర్న్గా ఉండాలి తప్ప వాళ్ళని మనం చేదరించుకుంటూ మనం ఏదో చాలా గొప్పగా ఉన్నాం అనుకుని ఇదేదో గొప్ప పేరు అనుకుని అవి అవసరం లేదు. సో మీరు అభినందించాల్సిన ముందు ఉపాసన రామ్ చరణ్, పెద్దవాళ్ళని గౌరవిస్తూ. అమ్మాయి డెలివరీ అయ్యాక కూడా మీకు గుర్తుంటే ఫస్ట్ డెలివరీ అవ్వగానే తాత నానమ్మలతో ఉండాలని ఆవిడ అక్కడికి వచ్చేసారు. అంటే డబ్బు ఉండడం ఉండకపోవటం కాదండి, మనకి కుటుంబ విలువలు కావాలి అనుకోవడం ముఖ్యం. ఆ విధంగా ఉపాసన చాలా మంచిగా అనిపిస్తుంది మనకి, అవి నేర్చుకోవాలి. పేర్లు ఏవైతే ఏముంది. అవును, మనం చూస్తే ఇంకా ఆ పిల్లల ముగ్గురి ఫేస్ అయితే రివీల్ చేయలేదు మేడం. ఫ్యాన్స్ కూడా ఎంతగానో కోరుకుంటున్నారు. మొన్న హాస్పిటల్కి అంటే ఈ కవల పిల్లలు పుట్టినప్పుడు హాస్పిటల్కి వెళ్ళే టైంలో క్లింకాల ఫేస్ రివీల్ చేశారు. కానీ ఇప్పుడు ఈ పిల్లల ఫేస్ కూడా ఎప్పుడు రివీల్ చేస్తారు ఏంటనేది చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు పిల్లల్ని చూపించడానికి? ఎందుకంటే మీకు గుర్తుందా, అతను ఎవరు క్రికెటర్ ఎంత అసహ్యంగా కమెంట్స్ చేశారు వాళ్ళ పాప గురించి. హ్యావ్ యూ రిమెంబర్డ్? అసలు అంటే మనిషి నీచ బుద్ధి అది. అంటే ఇంకంతకంటే వికృతత్వం లేదు. మనం రాక్షసులు అంటాం కానీ రాక్షసులు కూడా మంచివాళ్ళేమో. ఆ రకంగా కమెంట్ చేశాక అసలు సెలబ్రిటీల పిల్లల్ని మనం చూడాలని ఎందుకు అనుకోవాలండి? పెద్దయ్యాక చూద్దాం. ఇప్పుడు ఏమైపోతుంది చూడకపోతే? ఇప్పుడు వాళ్ళని చూపించాక వాళ్ళ మీద నెగిటివ్ కమెంట్స్, పాజిటివ్ కమెంట్స్, ఇంకా వాళ్ళు కొన్ని రోజులు సోషల్ మీడియాని షేక్ చేసేస్తారు. అంటే వాళ్ళ మీద వార్తలతోటి అది ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఒక వ్యక్తిత్వ హననం చేసినట్టుగా చేస్తారు. అది అవసరం లేదండి. పిల్లల మొహాలు రివీల్ చేయొద్దు. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం మనుషులు ఎంత వికృతంగా ఆలోచిస్తారు, ఎంత వికృత స్వభావం ఉంటుంది, వాళ్ళ మనసు ఎంత నీచంగా దిగజారు ఉంటుంది అనేది. అందుకని చూపించకపోవటం మంచిది నా ఉద్దేశంలో. ఎందుకంటే వాళ్ళని అంటే ఆ పిల్లలు హర్ట్ అవుతారు, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు తల్లి తండ్రి హర్ట్ అవుతారు. పిల్లలు ఎలా పుడతారు అంటే మన చేతుల్లో ఉంది, ఆ జీన్స్ అంతే. వాళ్ళు అందంగా ఉండొచ్చు, అందంగా ఉండకపోవచ్చు, అది కూడా అవసరం లేదు. వాళ్ళ అమ్మా నాన్నకి నచ్చితే చాలు. వాళ్ళ అమ్మా నాన్నకి అందంగా కనిపిస్తారు వాళ్ళు ఏంటి ముక్కు ఇలా ఉంది, లేకపోతే మొహం ఇలా ఉంది, కళ్ళు ఇలా ఉన్నాయి, పళ్ళు ఇలా ఉన్నాయి, ఇంకా దాని మీద 100 వ్యాఖ్యానాలు. నా ఉద్దేశం అయితే ఏ సెలబ్రిటీ కూడా వాళ్ళ పిల్లల్ని రివీల్ చేయొద్దని చెప్తాను. ఎందుకంటే వీళ్ళ మూలంగా అంటే వీళ్ళ మీద ఉండే పాజిటివ్ నెగిటివ్ ఆ పిల్లల మీద చూపిస్తారు. అవును, అది వద్దు. సో ఏదేమైనా కానీ ఇప్పుడు చిరంజీవి గారి మనవరాల పేర్లు అయితే రివీల్ అవ్వడం జరిగింది. మరి ఫ్యాన్స్ కూడా ఎంతో ఖుషి అవుతున్నారు. ఈ పేర్ల గురించి కూడా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. కానీ పేర్లు మాత్రం చాలా బాగున్నాయి, తెలుగుతనం ఉట్టి పడుతుందని మాత్రం చెప్తున్నారు. సో ఇటువంటివి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.